అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పవన్‌ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి. ఏపీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. రేపు జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రోషయ్యతో పాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా రోషయ్య ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019లో పొన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమి పాలయ్యారు. పెన్షన్లపై శుభవార్త చెప్పిన సీఎం. ఏపీ అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో చాలా మంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నారు. అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి అర్హులకే పెన్షన్లు అందిస్తాం. వచ్చే నెల మొత్తం ఇదే కార్యక్రమం నిర్వహిస్తాం. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్ ఇస్తామని వెల్లడించారు. కొత్తదారులు వెతకడమే బైడెన్ మోదీ మీటింగ్ ఎజెండా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమి క్వాడ్ అని పీఎం మోదీ అన్నారు. అమెరికాకు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు. క్వాడ్ సమ్మిట్లో ప్రెసిడెంట్ బైడెన్, పీఎం ఆల్బనీస్, పీఎం కిషిదాను కలిసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం ఐఎన్డి యుఎస్ అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్తో సమావేశంలో అన్వేషిస్తామని అన్నారు. ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికలపై పోరాడాలి సీఎం రేవంత్. టీజీ సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టమని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో మాట్లాడుతూ జమిలి ఎన్నికల ముసుగులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర చేస్తోంది, దేశాన్ని కబలించాలని చూస్తోంది. సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల అంశంపై పోరాడాలి. ఈ సమయంలో ఆయన లేకపోవడం దేశానికి నష్టమని వ్యాఖ్యానించారు. ఈ నెల 28న హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన. టీజీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 28న తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న నల్సార్ల వార్సిటీ 21వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. అనంతరం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ఆమె ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై సిఎస్ శాంతికుమారి ఇవాళ పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. రాహుల్ అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు. సిక్కులు, ఇతర మతాలపై చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ఈ విషయంలో బీజేపీ తన నోరు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. సిక్కులు తలపాగా, కడియం ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనే వాటిపైన దేశంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అన్ని మతాలది ఇదే పరిస్థితి అని గతంలో రాహుల్ 100 రోజుల పాలనకు 0 మార్కులు షర్మిల. ఏపీలో చంద్రబాబు 100 రోజుల పాలనకు 0 మార్కులు వేస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. సూపర్ 6లో ఒకటి కూడా అమలు కాలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు ఎక్కడ, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఎక్కడ, తల్లికి వందనం 15,000 రూపాయలు ఏవి, మహిళలకు నెలకు 1,500 ఎప్పుడు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అమలు కాలేదు. ఈ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు అని ఆమె ఫైర్ అయ్యారు. మీరెన్ని మార్కులు ఇస్తారు? విదేశీ పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం బట్టి. టీజీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 4 వరకు ఆయన అమెరికా, జపాన్ లో పర్యటిస్తారు. ఆయనతో పాటు అధికారుల బృందం కూడా వెళ్లింది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పో, ప్రముఖ కంపెనీల సందర్శన, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. 8 వరకు అమెరికాలో, 29 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ లో పర్యటిస్తారు. అమృత్ పథకంలో రేవంత్ ఫ్యామిలీ అవినీతి. కేటీఆర్. టీజీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారులపై సీఎం ఒత్తిడి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ పరిధిలోని అమృత్ టెండర్లలో 8,800 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని మీడియా సమావేశంలో కేంద్రాన్ని కోరారు. లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని రుజువు అవుతుందన్నారు. ఆతిషి కేబినెట్ లో 5గురికి చోటు. ముఖ్యమంత్రి ఆతిషి కేబినెట్ లో 5గురికి చోటు దక్కింది. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుసేన్, ముఖేష్ అహ్లావాల్లకు మంత్రి పదవి దక్కింది. ఎల్జీ, వికే సక్సేనా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖేష్ అహ్లావత్ మినహా మిగిలిన 4 అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వారే కావడం గమనార్హం. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం. లోకేష్. ఏపీ గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మన రాష్ట్రంతో పాటు దేశానికి చెడ్డ పేరు వచ్చిందని మంత్రి లోకేష్ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదని చెప్పారు. వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. టీటీడీకి పాల ఉత్పత్తులు ఇచ్చేందుకు సిద్ధం. విజయ డైరీ. టీజీ తిరుమల లడ్డు కల్తీ వార్తల నేపథ్యంలో టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమని తెలంగాణ విజయ డైరీ పేర్కొంది. దేవస్థానానికి సమర్పించే నైవేద్యాలకు నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేస్తామని తెలిపింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావుకు
లేఖ ద్వారా తెలియజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ వెల్లడించారు.